నన్ను పట్టుకోలేవు. ఎవరైనా కాపాడండి ప్లీజ్. లేవరా సంజు, కళ్ళు తెరిచి చూడు. సంజు ఒక్క నిమిషం అమ్మా, నేను చూస్తాను. బాబు సంజు, అయ్యో భగవంతుడా, లేనన్నా. చాలా థ్యాంక్స్ బాబు. సంజు నొప్పిగా ఉందా? బాగా తీసారా మీ ఫొటోస్, వీడియోగ్రఫీ అంతా? మీరు మనుషులా? ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఏమైందో అని చూడకుండా, అంబులెన్స్ కి ఫోన్ చేయకుండా హాస్పిటల్ జాయిన్ చేసామని కాక, ఒక్క చుక్క నీరివ్వకపోగా, గాలి రావడానికి వీలు లేకుండా చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సిగ్గనేది లేదా మీకు? ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కూడా వీడియో తీస్తారు, ఎవరినైనా చంపేటప్పుడు కూడా వీడియో తీస్తారు. బయట ఎవరిది జారుతారో ఎదురు చూస్తూ వీడియో తీసి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. అందువల్ల ఏం దొరుకుతుంది మీకు? రేపు మీ పిల్లవాడికి ఇలాగే అయితే హాస్పిటల్లో జాయిన్ చేయకుండా చుట్టూ చేరి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటారా? సోషల్ నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇలాంటి సమయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టడం మానేసి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి చూడండి. అప్పుడు వాళ్ళ దృష్టిలో బెస్ట్ ఇన్ పీస్ ఇన్ ద వరల్డ్ అవుతారు. మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ చేరి ఫోటోలు, వీడియోలు తీయడం మానేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపే ఏర్పాట్లు చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఈరోజు మీరు నా ఫ్రెండ్ని కాపాడినందువల్ల మీరు కూడా నాకు ఒక ఫ్రెండ్. థ్యాంక్ యూ. ధైర్యం తెచ్చుకో, ఏడవకు ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. హాయ్ మేడం గారింటో చాలా కోపంగా ఉంటున్నారే. అవును, తనెందుకు ఏడుస్తుంది? ఏంటి ప్రాబ్లం? నీలాంటి పోకిరిగాళ్ళు రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లల్ని చెడు దృష్టితో చూడడం ఆపేంత వరకు మాలాంటి ఆడపిల్లలు రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళడం ఎలా సాధ్యపడుతుంది? మా ప్రాబ్లం మేము చూసుకుంటానే గానీ నువ్వు ఇక బయలుదేరు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అందరు మగాళ్ళు పోకిరి వాళ్ళు కాదు. ఆ పోకిరిల బెండు తీసే మగాడు కూడా ఉంటాడు. ఏంటి, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? ఏమైందో చెప్పమ్మా. చున్నీ నీకు కావాలంటే ఈ నైట్ అంతా నాతో ఉండి పొద్దున్నే పట్టుకెళ్ళు డార్లింగ్. నాతో రా. ఎవడాడు? ముందు వెనక ఎవరూ లేని ఆడపిల్లలు నేర్పించే మీలాంటి పోరంబోకులకి నేను చెప్పేది వినండి. ఒక ఆడపిల్ల కన్నీరు పెడితే తనని రక్షించడానికి అన్ననో, తమ్ముడో, తండ్రో, లవ్వరో వస్తారు. ఒకవేళ వాళ్ళెవ్వరూ రాకపోతే నాలాంటి ఓ గొప్ప ఫ్రెండ్ వస్తాడు.